ఇది సీఎం దాకా పోకపోతే మీ మీడియా వాళ్ళని కూడా గుంజి కొడతా, మీ ఛానల్ ఏదో తెచ్చుకొని మడి కొడతా. నేను చెప్తున్నా, నేను ఎంత బాధలో ఉన్నానో అంత బాధలో ఉన్నా. మా పేద ప్రజలు మొత్తం ఆడల వరకు మాకు బాధ, చాలా బాధ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి వేసిన లంచ కొడుకు, ఆ లంచ కొడుకు ఎక్కి మా పైసలు తిని మా సీట్ ఎక్కి కూర్చొని ఇప్పుడు మాకు ఎక్కించి ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడలను తీసుకొని ఫ్రీ బస్ పెట్టి లంచం చేసిండు. ఎందుకు ఫ్రీ బస్సు? అంత గతి లేకుండా ఉన్నావా? బస్సు టికెట్ గతి లేకుండా ఉన్నావా? మేము మా ఏరియాకి ఒక్క లంచ కొడుకు రాలేదు ఇప్పటిదాకా, ఏ బాడక రాలే. పింఛను కూడా మా ఆయనకు పింఛను కూడా వచ్చలేదు. ఇక్కడ పింఛను, ఆయన పింఛను అంటే పుట్టిండేడు కావాలంట, ఆయన పుట్టిండే వాళ్ళ కన్నులకే తెలియదు. అడిగినోడే లంచ కొడుకు లేడు. చెప్పులు కొడతా, అడిగిన లంచ కొడుకు నిండి వచ్చి అడిగినామంటే చెప్పు కొడతా. సీఎం దాకా పోవాలి మీడియా, లేకపోతే మాత్రం మీ మీడియాలో కూడా తిడతా. ఇది మీడియా సీఎం దాకా పోవాలా, సీఎం దాకా పోకపోతే మీ మీడియాలో కూడా తిడతా. మాకు ఇల్లు లేదు, మరి ఇల్లు లేదు, ఇస్తాను కొడతాం. ఇల్లు 500 గ్యాస్ ఇవ్వలేదు, 2500 వేస్తారు, 2500 లేదు. సంవత్సరం అయిపోయింది, ఇంకెప్పుడు వేస్తావు నువ్వు? ఇంకెప్పుడు వేస్తావు? ఇంకెప్పుడు వేస్తావు? ఏడకొస్తున్నాడు ఆయన, ఏడకొస్తున్నాడు. ఆయన లోపల కూర్చొని మాట్లాడతారు కానీ బయటకు వచ్చి మాట్లాడే దమ్ము లేదు. ఎవరు దమ్మున్న మొగోడు లేడు. ఆడదానికి నుంచి చాదన దమ్ముంది కానీ మొగోనికి మాట్లాడే దమ్ము లేదు. దమ్ము లేదు. దమ్మునోడు ఇవన్నీ దొంగతనం అక్కడ మాట్లాడు, పైన కూర్చొని మాట్లాడు. 10 మంది నిన్నే తిండి తినేవాను కాదు, మళ్ళీసారి చూపిస్తాం వాళ్ళకి, చుక్కలు చూపిస్తాము. చూడు నువ్వు ఎందుకు పెట్టిండు, దేనికి పెట్టిండు ప్రజాపాలన? మమ్మల్ని రోడ్ల పండి ఈ దగ్గరికి ఆ దగ్గరికి తిరుగుతున్నావు. ఇల్లు 50 సంవత్సరాల నుంచి కిరాయిలు కట్టుకుంటూ వస్తాను. నీ కళ్ళు కన్నా పడతలే? ఆధార్ కార్డుల మీద ఉన్నట్టుగా ఇల్లు ఇస్తావా నువ్వు? 50 సంవత్సరాలు అవుతుంది మేము కిరాయిలు కట్టుకుంటా. హార్ట్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు మందులు కొనుక్కొచ్చుకోవాలి, పెట్టేవాళ్ళు లేరు, ముసలిం అయిపోయినాం. ఇప్పుడు తిరుగుమంటే ఎక్కడ తిరగాలి? ఏమంది ఎక్కడ పోయినా కూడా రేపు రా లంచాలు అడుగుతారు. మేము పొద్దున్న లేదు పని చేసుకోవాలి. 10 సార్లు ఇచ్చిన ప్రజాపాలన ఒక్క దాంట్లో నీ కళ్ళు కనవాలేదు. ఆ కన్ను మూసుకొని చదువుతానవా? కన్ను మూసుకొని సీఎం అయినవా? ఎట్లయినా సీఎం నువ్వు. నీకు ఆధార్ కార్డు కనబడుతుంది. ఇండ్లున్నోళ్ళకే సర్వే అవుతాను, ఇండ్లున్నోళ్ళకే ఫోటోలు దింపుకోపోతారు.